సమీకరణాలు తెర మీదకు రాబోతున్నాయా? అతి త్వరలో బీజేపీ టీవీకే కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయా? పొత్తు కుదరబోతోందా? టీవీకే అధినేత విజయ్ వైపు బీజేపీ చూస్తోందా? విజయ్తో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. విజయ్తో పొత్తులపై పవన్ చర్చిస్తారని, ఈ నేపథ్యంలో పవన్తో బీజేపీ చర్చిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వేదికగా ఇద్దరు నేతల భేటీ ఉండబోతోందా? విజయ్కి సిబిఐ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో, కరూర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు వస్తున్న నేపథ్యంలో ఈ మరికొన్ని సమస్యలు కూడా ఈ మధ్య తెర మీదకు వచ్చిన నేపథ్యంలో విజయ్తో బీజేపీ ఇప్పుడు చర్చలకు సిద్ధమవుతోందా అని ఒక పెద్ద డిస్కషన్ నడుస్తోంది. మనందరికీ తెలిసిందే, నిన్న మొన్నటి వరకు ప్రముఖ నటి విషయంలో పెద్ద గొడవ జరగడం, విజయ్ వైఫ్ నోటీసులు ఇవ్వడం, జరిగినటువంటి గందరగోళం అంతా మనం చూసాం. ఇప్పుడు రాజీకి వస్తున్నట్లుగా కనపడుతుంది కొంత. ఇలాంటి తరుణంలోనే విజయ్కి గతంలో కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సెప్టెంబర్ 27, 2025 గత సంవత్సరంలో కరూర్లో విజయ్ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రచార సభలో తొక్కిసలాట జరగడం, 41 మంది ప్రాణాలు కోల్పోవడం, 100 మంది గాయపడడం, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదవడం, ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకు రమ్మని చెప్పి విజయ్ని పిలవడం, ఇప్పటికే 2 సార్లు విజయ్ విచారణకు వెళ్ళారు. మరొకసారి మార్చి 10న అంటే ఈ రోజున విచారణకు రావాలంటూ విజయ్కు నోటీసులు రావడం మనం చూస్తున్నాం. సో కొంత ఇట్ సీమ్స్ లైక్ కొంత డిఫికల్ట్ టైం నడుస్తున్నట్లుగా కనపడుతోంది విజయ్కి. రాజకీయ ఎదుగుదల ఒక పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఇక చాలా వేగంగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు అనుకున్న సమయంలో ఒకదాని తర్వాత ఒకటి విజయ్కి అడ్డంకులు వస్తూ ఉండడం, లీగల్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ వస్తూ ఉండడంతో ఇలాంటి సమయంలో బీజేపీ లాంటి పార్టీ ఎంటర్ అయ్యి ఈ సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. కొంచెం వల్నరబుల్గా ఉన్న కండిషన్లో మేము తోడుంటే మీకు ఇబ్బంది ఉండదని చెప్పి బీజేపీ మాట్లాడి తమ వైపు తిప్పుకుంటుంది అనేటువంటి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా బీజేపీ చర్చ జరుగుతోందని, పవన్ వెళ్ళి విజయ్తో మాట్లాడాలంటూ అడిగారు అంటూ కొన్ని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీంట్లో ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ కూడా సిచ్యువేషన్స్ చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చకు కొంత బలాన్ని ఇస్తున్నాయి. జరుగుతున్నటువంటి ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేవి మనం ఇలాంటి చర్చలకు బలాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ బీజేపీ టీవీకే వర్గాలు కూడా ఇప్పటికే మాట్లాడుతున్నాయి. బట్ స్టిల్ ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీ కాంట్ డినై, ఎందుకంటే ఏది ఎప్పుడు జరుగుతుంది రాజకీయాల్లో అనేది చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో చర్చలకు అసలు పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి. బీజేపీ టీవీకే వర్గాలు మాత్రం లేదు, ఇలాంటిది ఏం లేదు అని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో డూ యూ థింక్ బీజేపీ ఈజ్ ట్రయింగ్ టు అట్రాక్ట్ విజయ్ తమ వైపుగా ఈ సమయంలో కొంత వల్నరబుల్ సిచ్యువేషన్స్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందా బీజేపీ? అండ్ టీవీకేకి బీజేపీ సపోర్ట్ అవసరం ఉంటుందంటారా? విజయ్కి ఇప్పుడు ఇది నిజంగా తనంతట తాము ఫైట్ చేయలేనంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అని మీకు అనిపిస్తుందా? ఇలాంటి వార్తలు తెర మీదకి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతోంది అనేది చాలా కీలకమైనటువంటి అంశం. మేజర్గా ఇప్పుడు వచ్చినటువంటి ఈ నోటీసుల గురించి మాట్లాడుకుంటే 2025 సెప్టెంబర్ 27న టీవీకే సభలో, ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి వెంటనే మద్రాస్ హైకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కూడా ఒక 1 మ్యాన్ కమిటీని వేసింది. అయితే సుప్రీంకోర్టు ఇంకా ఉన్నత స్థాయిలో ఈ విషయంలో విచారణ జరగాలి అని భావించి, ఇంకా లోతైన విచారణ జరగాలి, చాలా కీలక అంశాలు ఉన్నాయని భావించి ఈ విషయాన్ని సిబిఐకి అప్పగించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో సిబిఐ ఒక విచారణను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విజయ్ ఒక 2 సార్లు విచారణకు హాజరయ్యారు. తమ పార్టీకి ఆ తొక్కిసలాటకి ఏ సంబంధం లేదని చెప్పారు. అయితే ఇప్పుడు మరొకసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి విజయ్ అభిమానులు కానీ టీవీకే కానీ తమను ఇంటెన్షనల్గా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.
ఒక తొక్కిసలాట జరిగితే తమ పార్టీని ఇందులో ఫ్రేమ్ చేయాలని చూస్తున్నారని, లేదంటే విజయ్ ప్రతిష్టకు కొంచెం భంగం కలిగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలో అక్కడి ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ విషయంలో కూడా టీవీకే ఇవే ఆరోపణలు చేసింది. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, కావాలని మమ్మల్ని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, తొక్కిసలాట మేము కావాలని మనం చేస్తామా, మాకేం సంబంధం, ఒకవేళ అనుకోకుండా జరిగితే అప్పటికి పార్టీ నుంచి మేము వారికి కొంత కాంపెన్సేషన్ ప్రకటించాం, మా మద్దతు ప్రకటించాం, ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలని మేము కోరాం, మేము చేయాల్సిందంతా మేము చేశాం కదా, ఇంకా ఈ కేసులతో మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు అంటూ చెప్తున్నారు. మరోవైపు అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, విజయ్ సభకు చాలా లేటుగా వచ్చారు అనుకున్న దానికంటే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆల్మోస్ట్ 4 to 6 hours లేట్ అయిందని చెప్పారు. అట్ ది సేమ్ టైం అప్పుడు కొన్ని అంచనా పర్మిషన్స్ ఉన్నదానికంటే కూడా కొన్ని వేల మంది అక్కడ ఎక్కువగా రావడం, ఆ విషయంలో అక్కడ నిర్వాహకులకి కంట్రోల్ లేకపోవడం, సరే వచ్చి అన్ని గంటల పాటు అంతమంది అభిమానులు అక్కడ వెయిట్ చేస్తుంటే బేసిక్ ఫెసిలిటీస్, వాటర్ కానీ ఏదైనా అట్లీస్ట్ చిరుతిళ్ళు అయినా సరే, ఫుడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేకపోయినా చిరుతిళ్ళు లాంటివి కూడా ఏర్పాటు చేయలేకపోయారని, ఇలాంటి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా, అన్నిటికి మించి విజయ్ లేటుగా రావడం అనేది చాలా పెద్ద నష్టానికి దారి తీసిందని, ఇలాంటి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా పార్టీకి, ఆ నిర్వాహకులకే సంబంధించి ఉంటాయి కాబట్టి వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం చెప్పడం, లేదు ఇంటెన్షనల్గా మమ్మల్ని ఫ్రేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది దీంట్లో అని చెప్పి అప్పుడు విజయ్ కానీ లేదంటే పార్టీ కానీ చెప్పడం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఓకే, ఈ విషయంలో ఇంకా ఉన్నత స్థాయిలో విచారణ జరగాలి, చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి సిబిఐకి ఇవ్వడం బెటర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సిబిఐ నుంచి విచారణ జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 10న ఈ రోజున మరొకసారి విచారణకు రావాలంటూ విజయ్కి నోటీసులు అందాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ లీగల్ ప్రొసీడింగ్స్ విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే మీకు అనిపిస్తుందా టీవీకేనే బాధ్యత తీసుకోవాలా ఈ విషయంలో, విజయ్దే బాధ్యత ఎక్కువగా ఉందా ఈ మొత్తం తొక్కిసలాట 40 మంది ప్రాణాలు పోవడంలో అనేది ఒక క్వశ్చన్. ఈ అంశాల మీద మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా విజయ్కి సంబంధించిన ఫ్యామిలీ మ్యాటర్ బయటకు రాకముందే, అంటే ఒక నటితో తాను ఉంటున్నారని చెప్పి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కామెంట్ చేయడం,